ఈ ప్లేస్ గురించి కొత్తగా ఇంట్రడక్షన్ ఏం అవసరం లేదు. ఇది అందరికీ తెలిసే ఉంటది. బేగం బజార్‌లో ఉన్న అజీజ్ ప్లాజా అనమాట. వన్ స్టాప్ డెస్టినేషన్ ఇది. మనకు గావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఇక్కడ దొరికిపోతాయి. అండ్ డెకరేషన్ ఐటెమ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. సో, నేను స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. చాలా మందికి తెలిసే ఉంటది. మేమైతే ఇక్కడ షాపింగ్‌కొచ్చాము. అండ్ ఇప్పుడు అసలే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. కంటిన్యూగా ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి. వరలక్ష్మి వ్రతం దగ్గర నుంచి రాఖీ, వినాయక చవితి, దసరా, బతుకమ్మ అన్నీ ఇట్లా లైన్‌గా వరుసబెట్టి వస్తాయన్నమాట. సో, దాని గురించి షాపింగ్‌కయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ అజీజ్ ప్లాజా ఆపోజిట్‌లో ఉన్న ఈ స్వీట్ షాప్‌లో కచోరీ మాత్రం చాలా బావుంటది. ట్రై చేయని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే పర్సనలీ చాలా అంటే చాలా ఇష్టము. నిజంగా టేస్ట్ బావుంటదనమాట. అండ్ బయట ఇంత చల్లని వెదర్‌లో ఇట్లా వేడి వేడిగా వేస్తున్నారు కదా సమోసాలు. సో, ఇవి కూడా బావుంటాయి వీళ్ళ దగ్గర. ఖచ్చితంగా ఇక్కడికొచ్చినప్పుడు మాత్రం ట్రై చేయండి. ఆహ్, అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వరు. అండ్ మా షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఎక్కడ చూసినా రాఖీలే. మొత్తం రాఖీలు కనిపిస్తూనే ఉన్నాయి. అండ్ అందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్. మనకి అప్పట్లో ఇట్లా పెద్దగా కట్టేవాళ్ళు కదా! ఇగో ఇదే చూడండి. ఇది ఓల్డ్ మోడల్ రాఖీ. కానీ ఇప్పుడు అలాంటివి చాలా తగ్గిపోయాయి. అలాంటివి ఎవ్వరు కట్టట్లేదు. అండ్ పిల్లలకేమో ఇలా బెన్ 10వి, పోకీమాన్‌వి వచ్చాయన్నమాట. ఇది అన్నా వదిన రాఖీ అంట. భయ్యా బాబీ రాఖీ. అండ్ చాలా డిఫరెంట్‌గా ఉంది కదా! మా షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీది ఎక్కడి వరకు వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.